హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వి షవర్స్. చూడండి, చెట్ల దగ్గర కూర్చున్నా. ఇవాళ ఫైనల్ గా క్యారెట్స్ హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. చెట్లన్నీ ఎండిపోతున్నాయి, వింటర్ వచ్చేస్తుంది కదా, అస్సలు ఆకులన్నీ రాలిపోయి గందరగోళంగా అయిపోతుంది అనమాట. సో ఇవాళ ఎట్టి పరిస్థితిలో క్యారెట్స్ తీద్దాం అనుకున్నా. అసలు స్టార్టింగ్ పెట్టినప్పుడు ఎప్పుడెప్పుడు పెరుగుతాయా, ఎప్పుడెప్పుడు తీసేయాలా అని ఉండింది. ఇవి పెరిగిన తర్వాత క్యారెట్స్ పైకి కనబడుతుంటే అసలు తీయాలనిపించట్లేదు లోపటి నుంచి. ఎప్పుడో 1 month బ్యాక్ తీయాలి, బట్ స్టిల్ ఇప్పటివరకు వెయిట్ చేసా. ఇంకా పెట్టేస్తే ఎండిపోతాయని చెప్పేసి ఇంకా తీసేస్తున్నాను. సో నేను ఫస్ట్ టైం క్యారెట్స్ పెట్టాను, చాలా బాగా వచ్చాయి. పైకైతే కనబడుతున్నాయి, కింద ఎంత లావుగా ఉన్నాయి ఏంటన్నది నాకైతే తెలీదు. సో మీ ముందే తీస్తాను, మీరు కూడా చూసేయండి. క్యారెట్స్ తీసేటప్పుడు నేను కొంతమంది యూట్యూబర్స్ చెప్తే విన్నాను, కిందికి ఇలా ప్రెస్ చేసి పైకి అనాలంట. బట్ ఇవి చాలా టైట్ గా ఉన్నాయి, రావట్లే. శార్వా రాట్లే కావాలా తీయడానికి? ఐ డోంట్ నో, మనకు తెలియదు కదా ఎలా ఉంటాయో. బట్ చూద్దాం. నేను ఇలా కొంచెం మెత్తగా ఇట్లా కిందికి ప్రెస్ చేసి తీయాలంట. కొని కింద వేసేద్దామా మొత్తము? ఫ్రోజ్ చలికి గట్టిగా. నాకు వేరే యూట్యూబర్స్ ఇట్లా గట్టిగా లాగితే టక్కని సౌండ్ వచ్చినట్టు రావాలని ఉంది. చాలా లాగుంది ఇది. ఏం బీట్రూట్ లాగా అయిందేంటిది? అస్సలు రావట్లేవు. చాలా అంటే 1 month బ్యాక్ ఎప్పుడో తీయాలి, మనము తీయలేదు కదా. అవి నాకు తెలిసి బాగా కింద రూట్స్ కిందికి వెళ్ళిపోయినట్టున్నాయి. చూడండి, కిందికి రూట్స్ ఉన్నాయి. తీస్తున్నా. ఒక్కొక్కసారి దేర్ ఈస్ అ ప్రాబ్లం, కింద కట్ అయిపోతాయి. ఇవి చూడండి, ఇలా బేబీ క్యారెట్స్ టైప్ లో ఉన్నాయి. శార్వా లుక్, ఫస్ట్ క్యారెట్. ఓ మై గాడ్, ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ పెడతా. ఈ బేబీ క్యారెట్స్ లాగా ఉన్నాయి, పొట్టిగా ఉన్నాయి కింద. చూడండి, పుచ్చి క్యారెట్. రిమూవ్ వన్. నాకు తెలిసి బేబీ క్యారెట్స్ అనుకుంటా. మనం చిన్నగా ఉన్నప్పుడే తీసేయాలేమో, లేదా పాట్స్ లో పెట్టినందుకు అవ్వలేదో నాకు తెలియదు, కానీ చిన్నగా అయ్యాయి. చిన్న క్యారెట్స్ ఇవి. యాక్చువల్లీ నేను ఈ క్యారెట్స్ పెట్టినప్పుడు నా ఫ్రెండ్స్ ఉంటారు కొంతమంది ఇక్కడ, క్యారెట్స్ వచ్చాయని చెప్పగానే ప్రతిసారి వచ్చి పైకి వచ్చాయా, ఎంత వచ్చాయి అని చెప్పేసి చూసి వెళ్తున్నారు. అందరూ ఎక్సైటెడ్ గా ఉండే చూడటానికి. నాకు తెలిసి ఈ వీడియో నా ఫ్రెండ్స్ కూడా చూసి బాగా ఎక్సైట్ అయిపోతారు. చాలా టైట్ గా ఉన్నాయి, రావట్లే. అందరు ఇలా యూట్యూబర్స్ ఇలా బయటకంటే వచ్చేస్తే కదా ఈజీగా. ఏమో, మనకి ఫస్ట్ టైం పెట్టినాం కదా, మనకి ఎలా తీయాలో రాదేమో. ఎన్ని మొత్తం 1 2 3 4 5 6. కిందికి వెళ్ళిపోయాయి అవి. నాకు అర్థమైంది, కిందికి పుష్ చేసి ఎందుకు లాగమంటారంటే అవి రూట్స్ అంతా ఇట్లా తెంపడానికి. ఇది చాలా పెద్దగా ఉంది, చాలా లావు క్యారెట్, బీట్రూట్ లాగా ఉంది. ఇది చల్లగా ఉందా? మట్టి చల్లగా ఉంది. ఇది చాలా లావుగా ఉంది క్యారెట్. దగ్గరికి జూమ్ చేయి. సో ఇది నా ఫస్ట్ టైం క్యారెట్స్ గ్రో చేయడం, అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. మేబీ నేను పెట్టిన సీడ్స్ బేబీ క్యారెట్ సీడ్స్ ఏమో, అంటే అవి పొడుగ్గా అవ్వట్లేదు, చిన్నగా అయ్యాయి. సో 2 3 4 5 6 7 and puchi carrot. This is my carrots harvest. ఇది కాకుండా నేను కొన్ని చామదుంపలు పెట్టాను, అది కూడా తీసేద్దాం అనుకున్నా. నాకు అందులో వచ్చాయో తెలీదు, బట్ అవి కూడా తీసేద్దాం. ఎలా ఉన్నాయి నా క్యారెట్స్? మీరు కూడా ఇంట్లో హ్యాపీగా పాట్స్ లో గ్రో చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ప్లాంట్స్ గ్రో చేయడం ఇష్టము, ప్లేస్ లేదు అనుకుంటే పాట్స్ లో పెట్టుకోవచ్చు. ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా పెరుగుతాయి. నాకైతే నేను పెట్టిన ప్రతి ఒక్క చెట్టు పెరిగింది, అండ్ అన్నిటికీ కూడా 1 2 సీడ్స్ అయితే వచ్చాయి. టమాటోస్ అయితే చాలా వచ్చాయి. సో నెక్స్ట్ ఇయర్ కూడా చాలా పెడతా. ఈసారి క్యారెట్స్ మొత్తం ఒక 2 3 పాట్స్ లో పెడతా.
సో ఇప్పుడు చామదుంపలు తీద్దాం అనుకుంటున్నాను. కాకపోతే ఫస్ట్ నేను క్యారెట్స్ వీడియో పెడతాను. నెక్స్ట్ వీడియోలో మీరు చామదుంపలు ఎన్ని వచ్చాయో చూడండి. ఇంత చిన్న పాట్ లో పెట్టాను, బట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 4 to 5. చూద్దాము, బాగా పెరిగితే నెక్స్ట్ టైం అయితే పెడతా. యాక్చువల్లీ ఈ చెట్టు నేను చామగడ్డ పైన చిన్న పార్ట్ ఒకటి కట్ చేసి పెట్టా, అంటే ఒక దుంప పెట్టలేదు, దుంప పైన ఇలా మొలక వస్తే దాన్ని కట్ చేసి పెట్టా. సో చాలా బాగా పెరిగింది, ఎండిపోవడం స్టార్ట్ అయింది కాబట్టి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కొన్ని చామదుంపలు వస్తాయని చూద్దాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఈ క్యారెట్స్ మీకు ఎలా అనిపించాయో నాకు మీరు కామెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ ఈ వెరైటీ ఆఫ్ క్యారెట్స్ కి ఏమైనా పేరుంటే కూడా నాకు మెన్షన్ చేయండి. ఇంకా వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్.